నమస్కారం. మాకల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. పర్యాటక పరిశ్రమ ప్రమాణాలను క్రమబద్ధీకరించడం లక్ష్యంగా కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టే దిశగా బహ్రెయిన్ అడుగులు వేస్తోంది. ఇప్పుడు టూర్ గైడింగ్ రంగానికి పౌరులే నాయకత్వం వహిస్తున్నారని ఎంపీ డాక్టర్ మహదీ అబ్దుల్ అజీజ్ అల్ షుబైక్ అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో తెలిపారు. బహ్రెయిన్లో 74 మంది లైసెన్స్ పొందిన టూర్ గైడ్లున్నారని పర్యాటక మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. వీరిలో 53 మంది బహ్రెయిన్ దేశస్థులు. ఇది మొత్తం సిబ్బందిలో సుమారు 72% సమానంగా ఉంది. బహ్రెయిన్ సంస్కృతి, వారసత్వం మరియు చారిత్రక ప్రదేశాలను సందర్శకులకు తెలియజేయడంలో కీలక పాత్ర పోషించి ఈ వృత్తిలో స్థానిక ప్రతిభను అభివృద్ధి చేయడంపై పెరుగుతున్న ప్రాధాన్యతను ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పర్యాటక మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం పర్యటనలను నిర్వహించేటప్పుడు ప్రయాణ మరియు పర్యాటక సంస్థలు తప్పనిసరిగా లైసెన్స్ పొందిన గైడ్లతో ఒప్పందం చేసుకోవాలి. తద్వారా పర్యాటకులు రాజ్యంలోని చారిత్రక మరియు సాంస్కృతిక ప్రదేశాల గురించి ఖచ్చితమైన సమాచారాన్ని పొందొచ్చని తెలిపారు. బహ్రెయిన్ పర్యాటక మరియు ప్రదర్శనల అథారిటీతో సమన్వయంతో సిద్ధం చేసిన ఒక ముసాయిదా నియంత్రణ నిర్ణయం పర్యాటక సంస్థలు లైసెన్స్ లేని గైడ్లతో పనిచేయడాన్ని నిషేధిస్తుందని అధికారులు వెల్లడించారు. 2022-26 సంవత్సరాలకు బహ్రెయిన్ పర్యాటక రంగంలో టూర్ గైడింగ్ ఒక ప్రధాన విభాగంగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా వారసత్వ మరియు సాంస్కృతిక పర్యాటక రంగంలో సందర్శకులకు ప్రామాణికమైన సమాచారాన్ని అందించడంలో అర్హత కలిగిన గైడ్లు అత్యవసరమని పేర్కొన్నారు. కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ నిర్వహిస్తున్న మీనా అల్ అహ్మదీ రిఫైనరీపై శుక్రవారం తెల్లవారుజామున డ్రోన్ దాడి జరిగింది. దీంతో ఆ ప్రాంగణంలోని పలు ఆపరేషన్లు యూనిట్స్లో మంటలు చెలరేగాయని కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ ఒక ప్రకటనలో ప్రకటించింది. అత్యవసర మరియు అగ్నిమాపక బృందాలను వెంటనే రంగంలోకి దించినట్లు కేపీసీ తెలిపింది. ప్రత్యేక బృందాల మంటలను అదుపులోకి తీసుకురావడానికి మరియు అవి రిఫైనరీలోని ఇతర భాగాలకు వ్యాపించకుండా నిరోధించడానికి సమర్థవంతంగా పనిచేస్తాయని తెలిపింది. ఈ ఘటనలో ఎటువంటి గాయాలు కాలేదని కార్పొరేషన్ ధృవీకరించింది. కార్మికుల భద్రతను నిర్ధారించడానికి మరియు ప్రాంగణాన్ని కాపాడడానికి అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు కూడా పేర్కొంది. రిఫైనరీ చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలి నాణ్యతను పర్యవేక్షించేందుకు పర్యావరణ ప్రజా ప్రాధికార సంస్థతో సమన్వయం చేసుకుంటున్నట్లు కేపీసీ పేర్కొంది. ఈ ఘటన ఫలితంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రతికూల పర్యావరణ ఘటన నెలకొనలేదని తెలిపింది. నిరంతర కార్యకలాపాలు కొనసాగేలా ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటించడానికి తాము కట్టుబడి ఉన్నామని ఆ సంస్థ వెల్లడించింది. రెండు 2025లో సౌదీ అరేబియా వినోద రంగాన్ని సందర్శించిన వారి సంఖ్య 89 మిలియన్లను అధిగమించింది. ఈ మేరకు జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ వార్షిక నివేదికను విడుదల చేసింది. గత ఏడాది జారీ చేసిన మొత్తం లైసెన్సుల సంఖ్య 6490కి చేరిందని అథారిటీ పేర్కొంది. 2024లో 422 వినోద కేంద్రాలకు లైసెన్సులు జారీ చేయగా ఈ ఏడాది 472 కేంద్రాలకు లైసెన్సులు మంజూరు చేశారు. 12% పెరుగుదల నమోదైంది. అలాగే 2024లో 513గా ఉన్న యాక్టివ్ వినోద కేంద్రాల సంఖ్య ప్రస్తుతం మొత్తం 975కు చేరింది. నిబంధనల అమలును పటిష్టం చేయడం, సంబంధిత విధానాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా రూపొందించిన నియంత్రణ చట్టం పరిధిలో వినోద రంగం సాధించిన వృద్ధిని మరియు కార్యకలాపాలను ఈ గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయని అధికారులు తెలిపారు. 2005 సంవత్సరంలో వినోద రంగం ఆధ్వర్యంలో 1690 కార్యక్రమాలు నిర్వహించారు. ఇవి మొత్తం 75,661 ఈవెంట్ రోజుల పాటు కొనసాగాయని, అలాగే ఈ రంగ కార్యకలాపాల్లో 6,778 కంపెనీలు పాల్గొన్నాయని నివేదిక వెల్లడించింది. నిబంధనల అమలు మరియు అనుభవ నాణ్యత సూచికల పరంగా లైసెన్స్ పొందిన అన్ని కార్యకలాపాల్లో పెట్టుబడిదారులు జీఈఏ నిబంధనలను 92% మేరకు పాటించారని నివేదిక తెలిపింది. లైసెన్స్ పొందిన వినోద కార్యక్రమాల విషయంలో ఈ శాతం 95గా, లైసెన్స్ పొందిన వినోద కేంద్రాల విషయంలో 93%గా నమోదైంది. అంతేకాకుండా వినోద ఎంపికల నాణ్యతలో ఈ రంగం 65% మెరుగుదల సాధించింది. అలాగే వివిధ వినోద సేవలకు సంబంధించి సందర్శకుల సంతృప్తిని అంచనా వేయడంలో 74% కవరేజీని సాధించింది. సౌదీ విజన్ 2030 లక్ష్యాలకు అనుగుణంగా ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపరచడం, జీవన నాణ్యతను మెరుగుపరచడం, ఆశాజనక రంగాలను అభివృద్ధి చేయడం ద్వారా ప్రపంచ వినోద గమ్యస్థానంగా సౌదీ అరేబియా స్థానాన్ని బలోపేతం చేస్తుందని నివేదిక స్పష్టం చేసింది. జాతీయ హెచ్చరిక వ్యవస్థ హెచ్చరిక సౌండ్ ఉన్న వీడియోలు లేదా ఆడియో రికార్డింగ్లను ప్లే చేయొద్దని ప్రజలను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. నేషనల్ ఎమర్జెన్సీ అలర్ట్ టోన్లను మొబైల్ ఫోన్ రింగ్ టోన్లుగా ఉపయోగించడం లేదా సమావేశాలు, బహిరంగ ప్రదేశాల్లో వాటిని ప్రసారం చేయడం వలన భయాందోళనలు పెరిగి ప్రజా ప్రశాంతతకు భంగం కలగొచ్చని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. జాతీయ హెచ్చరిక వ్యవస్థను దుర్వినియోగం చేయడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేసింది. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
ప్రస్తుతం నెలకొన్న అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో వ్యాపార, కుటుంబ మరియు పర్యాటక వీసాలతో సహా అన్ని రకాల సందర్శన వీసాల గడువును మరో 4 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితులు మరియు విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేయబడడం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖలోని భద్రతా మీడియా డైరెక్టర్ కల్నల్ వత్మాన్ అల్ గరీబ్ తెలిపారు. ఈ సమయంలో సందర్శకులు మరియు వారి స్పాన్సర్లు ఎటువంటి న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోకుండా నిరోధించడమే లక్ష్యంగా మానవీయ కోణంలో ఈ చర్య తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. వ్యక్తులు స్వయంగా రెసిడెన్స్ అఫైర్స్ డిపార్ట్మెంట్ను సందర్శించాల్సిన అవసరం లేకుండానే అన్ని సందర్శన వీసాలు ఆటోమేటిక్గా రెన్యువల్ అవుతాయని అల్ గరీబ్ తెలిపారు. దుబాయ్ హిందూ దేవాలయం భద్రతా కారణాల దృష్ట్యా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దుబాయ్ అధికారుల సూచనల మేరకు తదుపరి ప్రకటన వచ్చే వరకు ఈ మూసివేత కొనసాగుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. అధికారిక సూచనల మేరకు భద్రతా కారణాల దృష్ట్యా గురుద్వార్ గురునానక్ దర్బార్ దుబాయ్ కూడా మూసివేయబడుతుందని ప్రకటించింది. ఈ దర్బార్ తదుపరి ప్రకటన వచ్చే వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఎమిరేట్లోని పలు చర్చలు కూడా తదుపరి ప్రకటన వచ్చే వరకు ప్రార్థనా కార్యక్రమాలు మరియు ప్రత్యేక ఆరాధనలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. మార్చి 9న జాతీయ భద్రతా సలహాలకు అనుగుణంగా BAPS హిందూ మందిర్ సైతం మూసివేతను ప్రకటించింది. తదుపరి ప్రకటన వచ్చే వరకు సందర్శకులకు దేవాలయం మూసివేయబడి ఉంటుందని తెలిపింది. అయితే ప్రపంచ శాంతి మరియు రక్షణ కోసం ఆటయ పూజారులు తమ ప్రార్థనలు కొనసాగిస్తారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.